ప్రేక్షకులకు నమస్కారం. నేనండి రవికుమార్ని, ప్రకృతి హోమియో కేర్ నుంచి హోమియోపతి కన్సల్టెంట్ని. ఈరోజు మనం స్త్రీలలో సాధారణంగా 30 ఏళ్ళు దాటిన తర్వాత, అంటే యాక్చువల్గా ఈ సమస్యకు ఏజ్ అంటూ పెద్దగా ఏజ్ ఫ్యాక్టర్ అంటూ ఉండదు, కానీ సాధారణంగా మా యూజువల్ కేస్ స్టడీలో అంటే చూడండి, మా ప్రకృతి హోమియో కేర్ కాల్ సెంటర్కి రోజు పొడవునా ఎంతోమంది పేషెంట్స్ ఫోన్ చేస్తుంటారండి. మా హిస్టారికల్ డేటాబేస్ను అనుగుణంగా చెప్తున్నాము, ఒక 30+ క్రాస్ చేసిన ఫిమేల్స్లో కొద్దిపాటి హిస్టీరియా లక్షణాలు చూస్తుంటాం అన్నమాట. ఈరోజు ఫిమేల్స్లో వాళ్ళ ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఈ హిస్టీరియా అనే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటారు, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఏంటి, అసలు ఎందుకు వాళ్ళల్లో ఇలాంటి సిమ్టమ్స్ కనబడుతుందో దీని గురించి కాస్త అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటగా మనం గమనించాల్సింది ఏంటంటే, సహజంగా మా క్లినికల్ అంటే మా ప్రకృతి హోమియో కేర్ కాల్ సెంటర్లో చాలామంది ఫోన్ చేస్తారని చెప్పాం కదా. ఇందులో మేము చూస్తున్నది ఏంట్రా అంటే, సహజంగా 30+ ఇయర్స్ ఉన్న స్త్రీలలో ఇలాంటి లక్షణాలు చూస్తున్నాం అనమాట. ఏంటి ఆ లక్షణాలు? ఫస్ట్ అసలు ఈ హిస్టీరియా లక్షణాలు ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో కాస్త ఫస్ట్ మనం అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ హిస్టీరియా కలిగిన లక్షణాలు కలిగిన ఉమెన్స్ వచ్చి సాధారణంగా వాళ్ళ పర్సనాలిటీలోనే ఒక డ్రాస్టిక్ షిఫ్ట్ వస్తుందండి. అంటే వాళ్ళ మాట తీరులో కావచ్చు, వాళ్ళ యొక్క ముఖ కవలికల్లో కావచ్చు, వాళ్ళ భావ వ్యక్తీకరణలో కావచ్చు, వాళ్ళ హావభావాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఏదో అంటే ఏంటి, మన బిలోవ్డ్ పర్సన్ని కాకుండా ఏదో మీకు పరిచయం లేని ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా మనకు కొట్టొచ్చినట్టు ఆ లక్షణాలు కనబడుతుంటాయి అన్నమాట. వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే, వాళ్ళని ఎవరో పూనినట్టుగా, ఇతరుల పర్సనాలిటీస్ని అంటే ఇంపర్సనేషన్ అంటాం కదా, ఎవరినో అంటే వాళ్ళు ఎవరో ఇతరులని భావించుకొని వాళ్ళు ఆ విధంగా, అంటే ఏంటి, వాళ్ళ హావభావాలు వ్యక్తీకరణ కావచ్చు, వాళ్ళ మాట తీరు కావచ్చు, మాట తీరు ప్రదర్శించే క్రమంలో ఆ చేతి కదలికలు, ముఖ కవలికలు, ఇవన్నీ కూడా మనల్ని ఏంట్రా అంటే తెలియని వ్యక్తిని మనకు గుర్తు చేస్తుంటాయి అన్నమాట. ఏంటి, మనతో పాటు ఉన్న వ్యక్తి ఏంటి ఇలాగా బిహేవ్ చేయడం ఏంటి అన్న సందేహం మనకు కలుగుతూ ఉంటుందన్నమాట. మీరు ప్రస్ఫుటంగా గమనించారనుకోండి, ఇలాంటి వాళ్ళల్లో చాలా దీర్ఘకాలికంగా ఏదో దీర్ఘకాలిక వ్యాధి సంక్రమిస్తే బాగా ముఖ కవలికల్లో చాలా తేడా వస్తుంది కదా. మజిల్స్ బాగా డిప్లీట్ అయిపోవడం, విపరీతమైన నీరసం, నిస్సత్తువ, అంటే మొహంలో సజీవమైన కళ లేకపోవడం, ఓకేనా, సజీవమైన కళ లేకపోవడం. నెక్స్ట్ వచ్చి అసలు ఇలాంటి స్థితికి ఎందుకు నెట్టవేయబడతారు? ఫస్ట్ దీన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లైఫ్లో కొన్ని సందర్భాల్లో ఒక పర్సన్ అది ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే దీర్ఘకాలికంగా అది విపరీతమైన ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు, దైనందిక జీవితంలో పని ఒత్తిడి కావచ్చు, దీనికి లోను కావడము, దీర్ఘకాలికంగా అసలు నిద్రలేమి, అసలు నైట్లో నిద్ర అస్సలు పట్టలేకపోవడం, ఇంకా చాలా తక్కువగా నిద్రపోవడం, ఇలాగా దీర్ఘకాలికంగా ఒక పర్సన్ ఇంత స్ట్రెస్ ఓరియంటెడ్ లైఫ్ లీడ్ చేశాడు అనుకోండి. అలాగే ఒక్క సెకండ్ అండి. హలో, నీలి, లేదు నీలి, చేస్తూ ఉంటాను రా, నేను అంతా స్టడీ చేసి పెట్టాను, ఒక 1/2 అవర్ ముక్కాలు గంట పడుతుంది, సరేనా? సరేలే, నువ్వు వచ్చిన తర్వాత ఫోన్ చేయి, సరేనా? మంచిది. సరే, ఇక్కడ గిరింపేటకు వస్తారా? సరే, మంచిది. సరే టైం పడుతుంది అయితే. సరే,
సో సారీ అండి. సో ఇంట్లో నుంచి కాల్ రావడం జరిగింది, అది తప్పకుండా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సరే, సో అంటే ఏంటి, దీర్ఘకాలికంగా శారీరక మానసిక ఒత్తిడికి విపరీతంగా లోను కావడం వల్ల వీళ్ళకి ఏంటంటే నర్వస్ సిస్టమ్ బాగా ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో అంటే ఎప్పుడైతే నాడీ వ్యవస్థ పైన విపరీతమైన ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు ఏంట్రా అంటే అది మనకు వాళ్ళ యొక్క మానసిక బిహేవియర్లో కూడా మనకు చేంజెస్ని కలగజేస్తుంది అనమాట. ఓకేనా, అంటే చూడండి విపరీతంగా, అంటే చూడండి స్ట్రెస్ అన్నది ఎంత లైఫ్లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో గమనించండి. విపరీతంగా నాడీ వ్యవస్థ పైన విపరీతంగా ఒత్తిడి కలగజేయడం వల్ల మనకు సైకలాజికల్ సిమ్టమ్స్ కూడా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే మనకు పరిచయం లేని వ్యక్తుల్ని మనం చూడాల్సి వస్తుంది వాళ్ళల్లో. కాబట్టి ఇలాంటి బిహేవియర్ ప్యాటర్న్స్ ఏమన్నా మీలో మీ తెలిసిన వాళ్ళల్లో ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారో తప్పకుండా చూడండి. ఇలాంటి వాళ్ళల్లో ఏంట్రా అంటే కొంతమంది అసలు మాట్లాడడం బాగా తగ్గించేస్తారు. మరికొంతమంది మాట్లాడడం మొదలు పెడితే విరామం లేకుండా అసలు మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడే క్రమంలో మీరు గమనించండి, వాళ్ళ హావభావాలు అంటే చేతులు, కాళ్ళు, తరచుగా ఉపయోగించే పద్ధతి, ముఖ కవలికలు, ఇవన్నీ కూడా ఏంట్రా అంటే వాళ్ళని కాకుండా ఇంకో వాళ్ళది కానీ ప్రవర్తనని మనకి ఎగ్జిబిట్ చేస్తుంటుంది అనమాట. మీరు దీన్ని చూసి అబ్జర్వ్ చేసుకోవాలి. సో సహజంగా ఇలాంటి వాళ్ళలో యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, అంటే యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. అలాగే లేబర్డ్ బ్రీతింగ్ ఉంటుంది. అంటే ఏంట్రా అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఓకేనా, లేబర్డ్ బ్రీతింగ్ ఉంటుంది, చెస్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఏదో ఛాతీ నొక్కేసిన ఫీలింగ్ ఉంటుంది. అలాగే చోకింగ్ ఉంటుంది, తరచుగా ఏదో లంపీ సెన్సేషన్ ఉంటుంది థ్రోట్లో, ఏదో తరచుగా మింగాలన్న ఉద్దేశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఈ పర్సన్స్లో, ఎస్పెషల్లీ ఫిమేల్లో ఈ హిస్టీరియా సిమ్టమ్స్ అన్నది ఏంట్రా అంటే ప్రిడామినెంట్గా మేల్స్తో పోలిస్తే ఫిమేల్స్లో ఎక్కువగా ఉంటుంది. దట్టు 30 క్రాస్ చేసిన ఉమెన్స్లో మా హిస్టారికల్ డేటాబేస్లో అయితే 30+ ఉన్న ఉమెన్స్లో మేము ఎక్కువగా జరగడం చూసాం కాబట్టి మీకు అది చెప్తున్నాం. బట్ అలాగని మీరు కంగారు పడిపోవాలా అవసరం లేదు. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ అన్నది ఏంట్రా అంటే మీ శారీరక లక్షణాలతో పాటు మీ యొక్క మానసిక ప్రవృత్తి, మానసిక సిమ్టమ్స్, మీ యొక్క ప్రవృత్తిని ఓకే బేరీజు వేసుకొని దానికి అనుగుణంగా మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఈ లక్షణాల నుంచి, అది బోత్ సైకలాజికల్గా అలాగే ఫిజికల్గా కూడా ఇలాంటి మేనిఫెస్టేషన్ సిమ్టమ్స్ నుంచి బయటపడి మళ్ళా పూర్తిగా నార్మల్ కావచ్చు అనమాట. మీకు అర్థమైంది కదా. సో ఈ వీడియో ఎందుకు చేశాము, ఎంత ఇంపార్టెన్సో, ఎంత సిగ్నిఫికెన్స్ ఉంటుందో మీకు తప్పకుండా అర్థమైందనే భావిస్తాము. సో ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మీరు ప్రేమించే వ్యక్తులకు కావచ్చు, ఈ వీడియో తప్పకుండా షేర్ చేస్తారని నా మనవి అనమాట. సో మీ హెల్త్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్కైనా సరే ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, 8686369202, దానికి ఫోన్ చేసి సంప్రదించండి. ఓకే, మేము డీటెయిల్ కేస్ స్టడీ తీసుకున్న పిదప మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హ్యావ్ ఎ నైస్ డే అండి, టేక్ కేర్.